అందరికీ నమస్కారం అండి. కడప సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ తరపు నుంచి మేము ఈరోజు కార్పొరేషన్ను ముట్టడించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా వీళ్ళు అధికారులు ఎవరైతే పై అధికారులు ఉన్నారో అటు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఇటు జిల్లా స్థాయి అధికారులు కానీ మా మీద టార్గెట్లు ప్రభుత్వ ఉద్యోగులమా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులమా అనే ఉద్దేశంతో పొద్దున్నే 6 గంటలకు టీసీ, సాయంత్రం మళ్ళా 10 గంటలకు, నైట్ 10 గంటలకు టీసీలు పెట్టి మమ్మల్ని ప్రతి క్షణము ఒత్తిడికి గురి చేస్తా మాకు బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకు శాలరీలు ఆపుతాము, ఇంక్రిమెంట్లు ఆపుతాము, మీరు శాలరీ లేకుంటే ఎట్టబడతారో చూస్తామనే బెదిరింపులు, వేధింపులు ఎక్కువ అయిపోయినాయి పై అధికారుల యొక్క. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో వీళ్ళు గొప్పలు పెంచుకునేదానికి, వీళ్ళ రెప్యుటేషన్ పెంచుకునేదానికి లేనిపోని పెన్నులన్నీ మా మీదనే తోస్తున్నారు. 2 సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగస్తుల మీద చిన్నచూపు చూడడం జరుగుతుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మా మీద చిన్నచూపు చూడడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మేమంతా పనులు చేసేవాళ్ళం మేమే కాబట్టి మా మీద వివిధ రకాల డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఉక్కుపాదం మోపి మమ్మల్ని అంచే స్థితిలో ఉన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు ఒకే సమయంలో ఈరోజు ఈ పని చేయాలా, రేపు ఇంకో పని చేయాలనే పంచాయతీ లేదు. ఏదైనా కూడా 10 రకాల పని కానీ 20 రకాల పనులు కానీ ఒకటే సమయంలోనే ఏకకాలంలో అందరూ చెప్పి అందరూ మా మీద దౌర్జన్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే మాకు బిఎల్ఓ డ్యూటీలు సచివాలయ ఉద్యోగస్తులకే వేశారు. 14 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన బిఎల్ఓ డ్యూటీలు వేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కేవలం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే బిఎల్ఓ డ్యూటీలుగా వేస్తే మేము మా మదర్ డిపార్ట్మెంట్ డ్యూటీలు చేసుకోవాలన్నా, బిఎల్ఓ డ్యూటీలు చేసుకోవాలన్నా, బిఎల్ఓ డ్యూటీ అనేది మామూలుగా మాకు పారదర్శకంగా చేసే డ్యూటీ. అది మా సచివాలయ డ్యూటీలు ముగిసిన అనంతరము పార్ట్ టైంగా చేసే డ్యూటీ. అదే ఫుల్ టైంగా చేపించేసి దానికి సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా, దానికి సంబంధించిన అలవెన్సులు ఇవ్వకుండా మేము ప్రతి క్షణం బిఎల్ఓ డ్యూటీలు చేసుకుంటాను. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలలో, కడప ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్బంధ పని చేయిస్తున్నారు మా చేత. ఇది బ్రిటిష్ కాలంలో చేసే పనే లేకపోతే మన భారతీయులు చేసే పనే? నిరంకుశంగా గేట్లకు తాళాలేసి మమ్మల్ని వాష్రూమ్కి కూడా పానీయకుండా అక్కడే పెట్టి రాత్రి పొద్దున్నే 6 గంటలకు పోయి రాత్రి 8 గంటల వరకు కూడా మమ్మల్ని బిఎల్ఓ డ్యూటీలు చేపిస్తున్నారు. ఎస్ఐఆర్ నమోదైందని ఎస్ఐఆర్కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించలేకపోగా మా ఉద్యోగస్తుల మీదనే వీళ్ళ అధికారుల యొక్క నిరంకుశ వైఖరి జరుగుతుంది. ఈ బిఎల్ఓ డ్యూటీలకు సంబంధించే మా మిత్రుడు వెల్ఫేర్ సెక్రటరీ ఒకరు, మేడం మేము బయటికి వాష్రూమ్కి పోవాలన్నా, వాటర్ తాగాలన్నా, మాత్రలు మింగాలన్నా, ఏదన్నా మేము ఫోన్లు మాట్లాడాలన్నా అని అంటే అక్కడ ఉండే తహసీల్దార్ గారు ఆయన యుగోకు పోయి అతను అదే పనిగా డిఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మీకు నచ్చినట్టు మేము వ్యవహరించాలన్నా, మాకంటూ స్వేచ్ఛ లేదా, మాకంటూ హక్కులు లేవా, మీకు నచ్చేటట్టు మేము మాట్లాడితే మీరు ఓకేనా, మేము ఏదైనా ప్రశ్నించే మమ్మల్ని సస్పెండ్లు, సోకాజులు ఇంట్లో బెదిరిస్తారా? మేము చిరుద్యోగులుగా ఉన్నాము. చిరుద్యోగుల మీద ఇంత ఒత్తిడి ఎందుకు? క్షేత్రస్థాయిలో మేము పని చేస్తేనే కదా మీరు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రిపోర్ట్లు చూపించుకునేది. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సచివాలయ ఉద్యోగస్తుల మీద చాలా చిన్నచూపు చూస్తుంది. అటు అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ చాలా చిన్నచూపు చూస్తుంది. అదేవిధంగా మాకు రావాల్సిన ఆర్థికపరమైన విధానాలు కానీ, ప్రమోషనల్ ఛానల్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, డిఏలు కానీ మాకు ఇవ్వాల్సినవి మీరు ఇవ్వకుండా మీరు కేవలం పనే మా దగ్గర చేయించుకుంటారా? పని చేయించుకునేదానికి ఉన్నామా? మాకు హక్కు లేదా? వేతన సవరణ చట్టాలు తీసుకురాచేదానికి లేదా? కార్మిక చట్టాలు తీసుకొచ్చేదానికి లేదా? అది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ కార్పొరేషన్లో ఉండే పై అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు నిరంతరం టీసీలు పెట్టి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. 6 గంటలకు, తెల్లవారుజాన 6 గంటలకే మేము ఈవెన్ వాష్రూమ్కి పోవాలని కూడా సెల్ ఎత్తుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ 500 పెనాల్టీ, 200 పెనాల్టీ మేము ఎత్తలేదంటే ప్రతి దానికి ఇదే. మాకు హాలిడేస్లలో అనేది ఈవెన్ శ్రీరామనవమి, రంజాన్కి కూడా మేము పనులు చేశాం. ఆ పూట కూడా ఒక సెక్రటరీ చేయాల్సిన విధులు ఆ సెక్రటరీకి అప్పగించకుండా ఒక సెక్రటరీ పనులు అందరికీ అప్పగించాలండి. అందరి పనులు ఒకరికి అప్పచెప్తా అంటే జాబ్ చార్టర్ ఎవరి సెక్రటరీలు 8 రకాల సెక్రటరీలు ఉన్నారు మాకు. శానిటేషన్ ఏమి, ప్లానింగ్ ఏమి, అమ్యూనిటీ ఏమి, వెల్ఫేర్ ఏమి, ఉమెన్ ప్రొటెక్షన్ ఏమి, అడ్మిన్ సెక్రటరీ ఏమి, వీళ్ళందరూ ఉన్నా కూడా ఒకరి పని అందరికీ చెప్పేసి అదే సమయంలో అందరి పనులు చెప్పడం వల్ల మేము చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఈ మానసిక ఒత్తిడికి పోవడం వల్ల మేము యాక్సిడెంట్లకు గురవుతున్నాం, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి, పెరాలసిస్ వస్తాయి. ఈ విధంగా మేము అనారోగ్యాలకు గురి మా ప్రాణాల స్థితికి తెచ్చుకుంటున్నాము. గత 2 సంవత్సరాలుగా 496 మంది సచివాలయ ఉద్యోగులు మరణించారంటే ఎంతవరకు ఒత్తిడి ఉండదు అనేది మీరు అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. నా పేరు అసనాపురం శివ.
ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా పేరు దుగ్గినేని నాగార్జున యాదవ్. కడప మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయ ఉద్యోగుల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో ఇందుకు గల ప్రధాన ఇది ఎయిమ్ ఏంటంటే సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ యొక్క మరణాలకు కూడా కారణమవుతున్న అధికారుల మీద ఎంతైనా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము ఇంత ఎత్తున చేయడానికి రీజను హాలిడేస్లో పని చేయించడము, బిఎల్ఓ విధుల మీద చాలా ప్రెజర్గా పెట్టి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి తీసుకొని అక్కడికి రండి, పొద్దున్నే రండి, సాయంత్రం వరకు ఆడే ఉండండి అని చెప్పి ఒక కూలి పని ధోరణిలో మాతో పని చేయించుకుంటున్నారు. పని చేయడానికి ఎప్పుడు వెనకాడని సచివాలయం ఉద్యోగులు గత 6 నెలల నుంచి ఆదివారాలు లేవు, పండగలు లేవు, సెకండ్ సాటర్డే లేవు. ఈ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఎంతోమంది మానసికంగా, ఫైనాన్షియల్గా, అదే ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క వైఖరిని అధికారులు వెంటనే తొలగించుకోవాలి, మా పైన ఉన్న ప్రెజర్ను తగ్గించాలి. అదేవిధంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే రీసెంట్గా ఒక బిఎల్ఓ వెంకటరమణ గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ ఇమ్మీడియట్గా వెంటనే ఎత్తేయాలని చెప్పి మా అసోసియేషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అదే ఒత్తిడి, అధికారుల ఒత్తిడి సచివాలయం ఉద్యోగుల మీద ఎక్కువగా ఉందని చెప్పి చేయడం జరిగింది.